ఏంట్రా వీడు ఎప్పుడు చూసినా ఏదో దాచుకుంటూనే ఉంటాడు. వాడా అంతేరా, పిచ్చోడు. నాలా లైఫ్ ని ఎంజాయ్ చేయాలిరా. 2 నెలలకు సరిపడే ఆహారం దాచుకుంటే చాలు. ఈరోజు అనుకుంటే ఆహారం దొరికింది, కాని రేపు దొరుకుతుందనే హామీ లేదు. అయ్యో, వాతావరణం ఒక్కసారిగా మారింది. వర్షం పడేలా కనిపిస్తోంది. ఇన్నాళ్లు నేను కష్టపడి దాచుకున్న నా ఆహారం మొత్తం నీళ్లలో కొట్టుకుపోయేలా ఉంది. ప్రతిరోజు రెక్కలు ముక్కలు చేసుకుని దాచిన ఆహారం ఇది ఇప్పుడు అంతా పోతోంది. ఇది నా తప్పే. ముందే ఆలోచించి జాగ్రత్త పడాల్సింది. నీళ్లొచ్చే దారిలోనే దాచడం పెద్ద పొరపాటయింది. అందుకే అంటారు పెద్దలు, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదని. ప్రతి గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. అయితే ఇవి నా పేరు మీద లేవేమో. చాలా థ్యాంక్స్ ఈ నాన్నను కాపాడినందుకు. ఇంకా నీకు నాకున్న రుణం తీరిపోయింది. సరదా తీరింది వీడికి. దొరికినదంతా తినకుండా దాచేశాడు. చివరికి మొత్తం వర్షంలో కొట్టుకుపోయింది. ఇకపై తప్పు చేయను. ఎంతటి వర్షం వచ్చినా నా కష్టానికి నష్టం కాకుండా ఉండే చోటే దాచుకుంటాను. ఇప్పటికీ బుద్ధి రాలేదా నీకు? అంత కష్టపడి దాచుకుంటే మళ్ళీ అలాగే పోతుంది. తినాల్సింది తిని మిగతా టెన్షన్ వదిలేరా. నా మీద పెట్టే కాన్సంట్రేషన్ నీ ఆహారం మీద పెట్టు. లేకపోతే నువ్వు తినాల్సింది పక్కవాడు తినేస్తాడు. చూసుకో. నిన్నే కదరా మొత్తం ఆహారం పోయింది. అయ్యో, నేను తెలియకుండా చేశాను. బుద్ధి లేకుండా అప్పుడే మళ్ళీ పెట్టేశాడు. వీళ్లకు తమ పని లేదు, పక్కవాళ్ల విషయాలే ముఖ్యం. వీళ్లకు సమాధానం చెప్పడం టైం వేస్ట్. నిన్న నష్టం జరిగింది కాబట్టి వదిలేయాలా? రేపటి కోసం సిద్ధం కాకపోతే బ్రతకడమే కష్టమవుతుంది. నన్ను ఎగతాళి చేసిన వాళ్లే ఒకరోజు నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను దాచుకున్న ఆహారమే వారికి సహాయం చేస్తుంది. ఏసారి ఎంత పెద్ద వర్షం వచ్చినా నా ఆహారం మాత్రం నీళ్లలో మునిగిపోదు. అయ్యో, తుఫాను రాబోతుంది. అందరూ వెంటనే పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. ఇంత పెద్ద తుఫాను నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. దేవుడా, మమ్మల్ని నువ్వే రక్షించాలి. జాగ్రత్త. ఒకరికొకరు సహాయం చేసుకోండి. నీటి ప్రవాహం వైపు వెళ్లకుండా చూసుకోండి. అందరూ ఈ వైపు రండి. ఇక్కడికి రండి. ఇక్కడ కొంచెం సురక్షితంగా ఉంది. ఇంతమంది వరదలో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్నారు. దేవుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇంకా ప్రాణాలతో ఉంచావు? అమ్మా, ఆకలి వేస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. ఓపిక పెట్టు బిడ్డా, మనకు ఆహారం దొరుకుతుంది. ఇప్పటికే చాలా దూరం నడిచాం. ఎక్కడా ఆహారం కనిపించడం లేదు. రండి, కాసేపు ఆ చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుందాం. పిల్లలను, పెద్దవాళ్లను ఈ ఆకలి బాధ నుండి ఆ దేవుడే కాపాడాలి. ఇంకా ముందుకు వెళ్లడం తప్ప మనకి వేరే మార్గం లేదు. అమ్మా, చూడమ్మా. అమ్మా, ఎవరో మన వైపు ఆహారం తీసుకుని వస్తున్నారమ్మా. ఆ దేవుడే నిన్ను పంపాడు నాయనా. మా పిల్లల ఆకలి చూసి మమ్మల్ని కాపాడడానికి దేవుడే నీ రూపంలో వచ్చాడు. ఈ వరదలో నా పిల్లల్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమందో ఆకలితో అలమటిస్తూ ఉన్నారు బాబు. వాళ్ళందర్నీ ఆ దేవుడే కాపాడాలి. అందరూ అటువైపు చూడండి. మన వైపు ఎవరో ఆహారం తీసుకుని వస్తున్నారు. అక్కడ ఒక మహానుభావుడు నాకు, నా పిల్లలకు ఆహారమిచ్చాడు. రండి, ఇంకా ఏమైనా ఆహారం ఉందేమో అడిగి చూద్దాం. ఆయన దగ్గర చాలా ఆహారం ఉంది. పడండి, అడిగి తీసుకుందాం. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఆహారం దాచుకోవడం ఎంత ముఖ్యం అనేది ఇప్పుడు అర్థమైందా? మమ్మల్ని క్షమించు. నీ మాట నుంచి మేము ఆహారం దాచుకుంటాం. అలాగే, రేపటి నుంచి కలిసి పనిచేద్దాం. మీరు కూడా ఉన్నదాంట్లో కొంచెం దాచుకుని మిగతాది ఉపయోగించండి. అది డబ్బులైనా ఆహారమైనా.